పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తుర్కీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలను అందిస్తున్న తుర్కీకు చెందిన సెల్బీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియాపై వేటు వేసింది. ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, కన్నూర్ విమానాశ్రయాల్లో సెల్బీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్ హ్యాండిలింగ్ సేవలను అందిస్తుంది. ఇక తుర్కీతో పాటు పాక్కు మద్దతుగా అజర్బైజాన్తో పర్యాటకం, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలను తెగదింపులు చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. రాబోయే రోజుల్లో ఆ రెండు దేశాలకు వెళ్లే వారి సంఖ్య, అక్కడ సినిమాల చిత్రీకరణలు గణనీయంగా తగ్గిపోవచ్చంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తుర్కీయే అజర్బైజాన్ ఉత్పత్తులు ఆ దేశాల పర్యటనల బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వారంలో ఆ రెండు దేశాలకు భారీగా బుకింగ్లు పడిపోగా ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. విద్యాపరమైన విషయాల్లో తుర్కీయే విద్యా సంస్థలతో ఇక్కడి జేఎన్యూ సహా పలు యూనివర్సిటీలు ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు చూస్తున్నాయి.